హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకిస్తూ ఆప్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు ఆప్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో ఆప్ తెలంగాణ ఇన్ఛార్జ్ సుధాకర్తో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనకు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు బనాయించి ఇట్లా అరెస్టు పర్వం కొనసాగుతుందనేది ఏంటి మీ డిమాండ్స్ ఏంటి భయ్యా? అరవింద్ కేజ్రీవాల్ గారికి టోటల్ గా ప్లాన్ చేసి ఇండియా అలయన్స్ అనేది కుటుంబి ఇండియా అనేది గెలిచిపోతుందని చెప్పేసి ఈ భయంతో అరవింద్ కేజ్రీవాల్ గారికి అరెస్ట్ చేయించారు. ఈ పర్టికులర్ స్కామ్ అనేది ఇప్పటి నుంచి కాదు, మోర్ దెన్ 2 years నుంచి వస్తుంది. మోర్ దెన్ 1000 రేట్స్ అయినాయి. మోర్ దెన్ 500 ఎంప్లాయీస్ పనిచేస్తారు దీని మీద. కానీ వాళ్ళకి ఒక రూపాయి అనేది దొరకలేదు. ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడం ఎంత అవసరం లేదు. కానీ ఈ ఎలక్షన్ చేయాలని చెప్పి ఎలక్షన్ కోడ్ లో అరెస్ట్ చేయకూడదు కానీ చేశారు. మొత్తమే మనం చూసుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ ఇది అక్రమ కేసులు. మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని అందరినీ కూడా అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు बीजेपी ज्वाइन होते ही उनका केस में हटाया जा रहा है, उनकी वॉशिंग मशीन में तो लाया जा रहा है, उनके ऊपर केस खत्म किए जा रहे हैं. Shame on you, Modi! Shame on Modi! Shame on BJP! Inkilab Zindabad! Down, down, Modi! Shame on you, Mr. Modi! Fear of fighting elections, arresting opposition leader. Shame on you, Mr. Modi! Shame on you! If you can't win elections, sit at home. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఇదే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు ఇచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ అరెస్టులు కొనసాగుతున్నాయి. సిబిఐ, ఈడీ ఇట్లాంటి సంస్థలను ఉసిగొల్పి ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తుందనేది కూడా మండిపడుతుంది.